హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ రీసెంట్గా రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్యాన్స్ అయితే ఎన్నో సంవత్సరాలుగా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఇది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ని ఆ రేంజ్లో చూడాలనుకునే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ని అదే రేంజ్లో చూపించబోతున్నాడు మన హరీష్ శంకర్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీష్ శంకర్ అయితే ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడప్పుడు మూవీని షెడ్యూల్ చేసుకుంటూ షూటింగ్ చేసుకుంటూ నైట్ టైమ్స్ అట్లా ప్లాన్ చేసుకొని మరీ షూటింగ్ చేస్తూ ఈ మూవీని అయితే కంప్లీట్ చేశాడు మన హరీష్ శంకర్. ఈ మూవీని చాలామంది రీమేక్ అంటున్నారు. ఈ మూవీ అయితే అసలు రీమేక్ కాదు. ఆ షార్ట్స్ ఏదైనా మ్యాచ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ కాబట్టి. కానీ ఈ మూవీ అయితే అసలు రీమేక్ అయితే కాదు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ పవన్ కళ్యాణ్కి తన స్కూల్ వయసులో తన టీచరు భగత్ సింగ్ అనే పేరు పెడతారు. ఆ పేరు పెట్టడం దగ్గర నుంచి మొదలవుతుంది ఈ స్టోరీ. అసలు భగత్ సింగ్ అనేవాడు ఎలా ఉంటాడు, ఆ భగత్ సింగ్కి తగ్గట్టుగానే అన్యాయాన్ని ఎదిరించడం, ఎదురు తిరిగి నిలబడటం, అలాంటి స్టోరీలో జరుగుతూ ఉంటుంది ఈ మూవీ. ఒక విలను ఒక పెద్ద రాజకీయ నాయకుడై ఏం చేస్తాడు, దాన్ని ఆపడానికి పవన్ కళ్యాణ్ ఏమేం చేస్తాడు అనేది స్టోరీ. ఒక రూల్స్ పాటించని పోలీస్ ఆఫీసరు, ఎవరిని లెక్క చేయని పోలీస్ ఆఫీసర్ ఎదురు తిరిగి నిలబడితే అన్యాయానికి ఎలా ఉంటుంది అనేది స్టోరీ. ఈ మూవీ యూఎస్ లో అయితే అదరగొట్టేస్తుంది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అయితే వస్తుంది. డిఎస్పీ అయితే మ్యూజిక్ అదరగొట్టేశాడు. పవన్ కళ్యాణ్ కంటే డిఎస్పీ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఆ సాంగ్స్ అయితే సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ అనేది మామూలుగా ఉండదు. పిచ్చెక్కిచ్చేస్తాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది రియల్ గా చూపిస్తాడు. ఫ్యాన్ అనేవాడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న రేంజ్ లో చూపించాడు ఉస్తాద్ భగత్ సింగ్ లో. పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్రెష్ లుక్ లో అయితే చూపించాడు ఈ మూవీలో. ఆ యాక్షన్ అయితే క్యారెక్టరైజేషన్ పిచ్చెక్కిచ్చేసాడు. అసలు శ్రీలీల యాక్షన్ తో మాత్రం అలరిచేసింది అందరినీ. రాశి ఖన్నాకి స్టోరీ ఇంకొంచెం బాగుండేమో అనిపించింది. రాశి ఖన్నాది శ్రీలీలని ఐరన్ లెగ్ అంటారు. కానీ ఈ మూవీతో శ్రీలీలకి మొత్తం మారిపోతుంది. క్లైమాక్స్ అయితే ఇంక ఈ స్టోరీలో మామూలుగా లేదు. పిచ్చెక్కిచ్చేసాడు హరీష్ శంకర్. గూస్ బంప్స్ తెప్పించాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ చూడాలి అంటే అది నిజంగా థియేటర్ కి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఈ స్టోరీ అయితే, ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ మూవీని. ఈ మూవీ గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.